ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నువ్వు నా పక్కన మంచం మీద ఎందుకు పడుకోవడం లేదు? నా శరీరానికి ముళ్ళు ఉన్నాయా? నిన్ను గుచ్చుతాయా? మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు. నేను మీతో కలిసి పడుకోను. ఇన్సల్ట్? నేను ఇన్సల్ట్ ఎప్పుడు చేశాను? చూడండి, మన మధ్య ఇప్పుడు ఏ సంబంధం లేదు. రేపటి నుండి మనం మాట్లాడతామో లేదో కూడా తెలీదు. అలాంటి పరిస్థితిలో నేను మీతో ఈ మంచం మీద అహానా, నేను మన బంధాన్ని ముగించాను, కాబట్టి దయచేసి విడాకుల గురించి నాతో మాట్లాడకండి. మన బంధానికి భవిష్యత్ ఏంటి మీరే చెప్పండి. అహానా, నా వైపు చూడు. ఎందుకు? అహానా, నా వైపు చూడండి ప్లీజ్. అహానా, పెళ్ళైనప్పటి నుంచి మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోయాం, సమయం కూడా గడపలేకపోయాము, మన శోభనం కూడా జరగలేదు. అవునా? అంటే ఈరోజు నాతో శోభనం జరుపుకోవాలనుకుంటున్నారా? బాగుంది. రేపేం చేస్తారు? శోభనం అయ్యాక నన్ను ఇక్కడ వదిలేస్తారా? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? నన్నంత నీచంగా భావిస్తున్నావా? నేను అలాంటి వాడిని కాదు. నిజం, నేను ఇంట్లో వాళ్ళకి ఎదురు చెప్పలేదు, కానీ నా అన్నల్లా మౌనంగా మాత్రం ఉండను. నిన్ను రక్షించేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నించలేదా? అహానా, నేను నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని నీకు అనిపిస్తోందా? నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం గురించి మీరు మాట్లాడకపోవడమే మంచిది. మీరు కూడా ఒకసారి నన్ను అనుమానించారు కదా. ఆహానా, ఒప్పుకుంటున్నా, ఆ సమయంలో నేను కూడా నిన్ను అనుమానించాను. కానీ నాకు బాగా తెలుసు జరిగిందంతా ఒక పొరపాటు అని. నువ్వు కావాలని నమ్మకం అలా చేయవని నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. వదిలేయండి. ప్రతి ఒక్కరి ప్రశ్నలకు జవాబు చెప్పి నేను విసిగిపోయాను. అహానా, పైగా ఇంట్లో వాళ్ళందరూ వేరు. మిమ్మల్ని ఇష్టపడిన వారు చాలామంది ఉన్నారు. తెలుసు, నా తల రాతే ఇంత. నేనేం చేయగలను? మన బంధం కోసం నేను మీ దగ్గరికి రాలేదు కదా. ఒప్పుకుంటున్నాను, కానీ అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు కదా. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అహనా, నాకు మొదట అనిపించేది నువ్వు అమ్మకు మందులు పొరపాటునిచ్చావని. ఇప్పుడు నాకు అలా అనిపించడం లేదు. అది నీ తప్పు కాదని నాకు అనిపిస్తుంది. అవునా? దేనికి? మీకు ఇప్పుడు ఇలా ఎందుకు అనిపిస్తుంది? నా ఉద్దేశం, ఈ దయాగుణానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? అహానా, ఇది దయాగుణం కాదు. నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సరే, మరి అర్థం చేసుకోవటంలో ఈ మార్పు ఎలా వచ్చింది? లేదు, నా ఉద్దేశం, ఇక్కడికి రాకముందు మీరు నా గురించి ఇంకేదో అనుకున్నారు కదా. ఇన్ఫ్యాక్ట్ పొద్దున్న మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు. నా మనసులో ఏం నడుస్తోందో నీకు చూపించగలిగితే బాగుండేది. నిన్ను నేను ఇష్టపడ్డాను అహానా. ఈ పెళ్ళి కూడా నా ఇష్ట ప్రకారమే జరిగింది. కానీ చూడు, ఇంట్లో వాళ్ళ కోసం నాకు ఇష్టం లేకపోయినా నిన్ను నీ పుట్టింట్లో వదిలి రావాల్సి వస్తుంది. నాకు బాధగా లేదనిపిస్తుందా నీకు? నాకిది నచ్చడం లేదు. ఆహానా, నా బాధను ఎలా చెప్పాలో తెలియక నీకు చెప్పలేకపోతున్నాను. సరే, వదిలేయండి. ఇప్పుడు ఈ మాటలన్నిటికీ అర్థం ఏంటి? నేను పడుకోబోతున్నాను. మీరు లోపలికి వెళ్ళండి. అహానా నా బాధను పట్టించుకోవటం లేదు. అటు అమ్మ నేను ఇక్కడే ఉన్నానని ఏమి గందరగోళం చేస్తుందో. పొద్దుపుగా ఖర్చు చేశారు, అయినా ఖర్చు అయింది కదా. అయిందా లేదా? ఇక ఈ నెలలో సాధ్యమైనంత వరకు ఆదా చేయాలి. ఇంకా అవసరమైతే నూనెలో కొద్దిగా నీళ్లు కనపచ్చు. ప్రతి నెల 1/2 లీటర్ చొప్పున ఆదా చేస్తే 2 నెలల్లో లెక్క సరిపోతుంది. అత్తయ్య గారు, ఏమన్నారు మీరు? నూనెలో నీళ్లు కలవవు కదా, అర్థం కాలేదు. మనమిద్దరం ఒకేలా ఆలోచించాం కదా. అలాగే, ఖచ్చితంగా అలాగే. అయినా సరే నీతోనే ఉండాల్సి వస్తుంది మాకు. విను,
ముందుగా కూరగాయలు ఉడికించి తక్కువ నూనెతో తాలింపు వేసి వండాలి. సరేనా? ఇలా చేస్తేనే అప్పుడు ఆదా అవుతుంది. డాక్టర్లు కూడా ఎప్పుడూ తక్కువ నూనె తినమని చెప్తారు కదా. కానీ అత్తయ్య గారు, అలా అయితే వంట రుచిగా ఉండదు కదా. అయితే నీ పుట్టింటికి వెళ్ళిపో. నూనె మసాలాలు బాగా వేసిన వంటలు తిను, సరేనా? ఇన్ని రోజులుగా ఈ ఇంట్లో ఉంటున్నావు, ఇంకా అర్థం కాలేదా? ఈ ఇంట్లో పెద్ద అత్తయ్య చెప్పింది చట్టం. ఆమె ఏది తినమంటే అదే తినాలి. అత్తయ్య 1-2 రోజుల్లో పోలీసులు విచారణ కోసం వస్తారు. ఆ సమయంలో ఆ అమ్మాయి మీద దయ చూపించకండి. ఆమె మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిందని స్పష్టంగా చెప్పండి. ఇది వేరే చెప్పాలా? అవును, పోలీసులు విచారణ కోసం ఆమెను ఇక్కడికే పిలుస్తారా? అది ఇప్పుడు తెలియదు. ఆమెను తన ఇంటి నుండి లాక్కు రావచ్చు, లేదా మన ఇంటికే వచ్చి విచారించవచ్చు. వాళ్ళు ఆమె ఇంటికే వెళ్ళి విచారిస్తేనే బాగుంటుంది. తను ఏం చేసిందో ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియాలి. ఈ కారణం వల్లే నాకు నీవంటే ఇంత ఇష్టం. నీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి పోల్టు. అందుకే నా ప్రియమైన మేనల్లుడివి. ఇప్పుడు చూద్దాం అర్జున్ ఆహానాను ఎలా కాపాడతాడు. అహనా, ఒకరోజు మనం కలిసే ఉంటాం. నా రాత మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే, నేను ఇక్కడే ఉండి ఆ రోజు కోసం ఎదురు చూస్తాను. మీరు ఎప్పుడు ధైర్యం తెచ్చుకుంటారో అని ఎదురు చూస్తాను. ఆహనా, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఏదో మార్గం కనుగొని నిన్నింటికి తీసుకొస్తాను. సరే వదిలే, రా. అహనా, మన పెళ్ళై చాలా కాలమే అయింది. మన ఇద్దరం మాట్లాడిన సందర్భమే లేదు. మనం ఒకరికొకరిని అర్థం చేసుకోలేదు. ఇక శోభను అరగద్దు. హనా, రా రా ప్లీజ్. కానీ మన విడాకులు ఖాయం. మీకు గుర్తుంది కదా? అహనా, నువ్వు ఇక్కడ కూర్చో. నేను మీకు విడాకులు ఇవ్వనని ఎన్నిసార్లు చెప్పాను. మరి విడాకుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అనుకో ఈరోజు మన శోభనమని. ప్లీజ్ అలా మాట్లాడవద్దు. చాలా బాధగా అనిపిస్తుంది. బాధపడేది మీరు మాత్రమేనా? కాదు, గత కొన్ని రోజులుగా నువ్వు చాలా అవమానాలు పడ్డావని నాకు తెలుసు. నేను నిన్ను డిఫెండ్ చేయడానికి నేను మాట్లాడలేదు. మీరు చాలా భరించారు కొద్ది రోజులుగా. నాకు మా అమ్మ గురించి కూడా తెలుసు. మా అమ్మ కొబ్బరికాయ లాంటిది. బయటికి గట్టిగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది. తను ఎందుకు అలా చెప్పిందో నాకు అర్థం కావడం లేదు. నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పింది? నువ్వు ఆమెకు ప్రమాదం చేయగలవని అమ్మ భావిస్తుంది. నువ్వు అహనా, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏదో అద్భుతం జరుగుతుంది. దానివల్ల మీరు మా ఇంటికి తిరిగి వస్తారు. కానీ మీ అన్నయ్య గారు, బాబాయ్ ఇద్దరు నా మీద ఫిర్యాదు చేస్తున్నారు కదా. అది మంచిదే కదా హనా. నా ఉద్దేశం ఏంటంటే, విచారణ జరిగి పోలీసులు వస్తే ఆ గదిలో మందులు ఎవరు పెట్టారో తెలిసిపోతుంది కదా. పోలీసులు విచారణ లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు. అప్పుడు నిజమంతా బయటికి వస్తుంది. మా అమ్మకు తెలిస్తే మాత్రం వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. నా మీద పోలీస్ చర్యలు జరుగుతున్నాయని వాళ్ళకి తెలిస్తే ఆమె ఆ బాధను తట్టుకోలేరు. నేను అర్థం చేసుకోగల హనా, కానీ నువ్వు మీ అమ్మను బాగా చూసుకోగలవని నాకు తెలుసు. అహానా, నువ్వు స్ట్రాంగ్. నీకు కూడా తెలియదు నువ్వు ఎంత ధైర్యవంతరాలివో. చాలా మంచిదానివి. నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా మంచిదానివే. మా అమ్మ మీతో ఏమైనా అన్నదా? చూడండి, మా అమ్మ మాటలు నమ్మకండి. ఖచ్చితంగా ఆమె మాటలు నిజమేనా? అహానా, నేను నువ్వు అనుకున్నంత తెలివి తక్కువ వాడిని కాదు. ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారో నాకు బాగా అర్థమవుతుంది. నేను చిన్నపిల్లాడిని కాదు.
అహనా, నన్ను క్షమించు. నేను నీకు తోడుగా ఉండి నీ బాధను పంచుకోవాలి. నీ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత. కానీ నేను అలా చేయడం లేదు. బట్ ఐ ప్రామిస్, ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. ఐ ప్రామిస్. దయచేసి మీరు కోపగించుకోవద్దు. మీరు ఇంట్లో చెప్పారా ఈ రోజు ఇక్కడే ఉంటున్నారని? నేను టుక్కు నాన్నకు చెప్పేశాను. చూడండి, రేపు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో. పర్వాలేదు, నేను అన్నీ భరిస్తాను. నాకింత ముద్దుల భార్య ఉంది. ఆమె పట్ల నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని నెరవేర్చాలి. దానికోసం గొడవ జరిగినా భరిస్తాను. సహనా, I love you. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఏ ప్రేమించడం అంత సులభం అనుకున్నారా? దానికి ఇంకొంచెం సమయం పడుతుంది. మనది అరేంజ్ మ్యారేజ్ కదా. నా ఉద్దేశం, నిన్ను ఇష్టపడ్డాను, ఇప్పటికీ నాకు ఇష్టం. ఒకవేళ ప్రేమ విషయానికి వస్తే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదో ఇప్పుడు చెప్పండి. నాకు అర్థమవుతుంది. నేనే బాధ్యత వహిస్తాను. దీనికి బాధ్యులు మీరే. అది నేను చెప్పలేను. కానీ నేను మీ దగ్గర ఏది దాచలేదు. నేను మీకు అంతా నిజమే చెప్పాను. మిమ్మల్ని నా భర్తగా భావిస్తున్నాను. నేను ఇష్టపడుతున్నాను. మీరు మంచివారు. నన్ను చూసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. ఈ నా ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారుతుందో దీనిపై నేనేమి చెప్పలేను. నా ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకరోజు నీకు కూడా నమ్మకం కలుగుతుంది. ఐ లవ్ యూ ఆనా. ఐ రియలీ డు. అక్క, ఆ? ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నా. నేను గుడికి కూడా వెళ్ళకూడదా? అది కాదు, మాటైనా చెప్పకుండా. అందుకే అడిగాను. వదినా, మీరెప్పుడు మమ్మల్ని తోడు తీసుకువెళ్తారు కదా, ఒకరే దేనికని. అరే, ఇల్లు వాకిని వదిలేసి మీరిద్దరు నాతో చేంజ్ చేస్తారు చెప్పండి. అరే, వంటగదిలో కోడళ్ళు పని సరిగ్గా చేస్తున్నారో లేదో చూడండి. ఎలాగో వాళ్ళు దేనికి పనికిరారు. చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఏంటే, దేవుడికి పూలు పళ్ళు పెట్టాలి. మేము దర్శనం చేసుకుని వస్తాను. వస్తా. వదినా, పూలు ప్రసాదం పెట్టండి, కానీ కనీసం నన్నైనా తోడు తీసుకెళ్ళండి. మీరు ఒంటరిగా గుడికి వెళ్లారని మీ అబ్బాయిలు తెలుసుకుంటే కోపడతారు కదా. నా కొడుకులు నా మీద కోపడతారా? ఎవరి పిల్లి వాళ్ళకే మ్యావంటుందా? నా పెంపకం అలాంటిది కాదు కాకురు గారు. నా కొడుకు నాకెదురు తిరిగేలా. లేదక్క, అలాగే సరే, మీ మరిదినైనా వెంట తీసుకెళ్ళండి. ఏ చిన్నమ్మా,
నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు పనికి మాలిన మాట నచ్చవని తెలుసు కదా. కోపం తెప్పించకు, నీ పని చూసుకో. కానీ వదిన, అర్జున్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మరి నిన్న రోజంతా అతను ఇంటికి రాలేదు. నిన్న రాత్రి వర్షం వల్ల అతను అత్తగారి ఇంట్లోనే ఉండిపోయాడు. వదిన, ఆ అమ్మాయి ఇంకా మన చిన్నాకి బంధం తెగిపోవడం దాదాపు ఖాయం. అయినా సరే చిన్న అక్కడ ఏం చేస్తున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు వదిన. ఎక్కడ ఆ అమ్మాయి ఒక్క రాత్రిలో మన చిన్న మీద ఏదైనా చేతపడి చేసేసిందో ఏమో. థ్యాంక్ యూ. బాబు, నువ్వు బయలుదేరుతున్నావా? అయినా ఆహానా 3-4 రోజులు ఇక్కడే ఉండాలనుకుంటుంది. దీనివల్ల వదిన గారికి ఏమి ఇబ్బంది ఉండదు కదా? అమ్మా, మీరు అస్సలు చింతించకండి. అహానా ఉండాలంటే ఉండనివ్వండి, నేను వచ్చి తీసుకెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్లే ముందు పెద్దనాన్నని పెద్దమ్మని కలిసెళ్ళు. ఉం? బాగో, ఇలా వస్తూ ఉండండి. మీరిద్దరిని ఇలా కలిసి ఉండటం చూసి నా మనసు తేలికపడింది. ఒక మంచి నైతిక విలువలున్న వ్యక్తితో ఆహానా పెళ్లి జరగాలని ఎప్పుడూ కోరుకున్నాను. భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు. ఈ అమ్మాయి పెళ్లికి అస్సలు సిద్ధంగా లేదు. నువ్వు అర్థం చేసుకోగలవు కదా బాబు? ఈరోజు ఆహానా తండ్రి బతికుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. నేను ఒక్కదాన్నే తన చదువు ఖర్చులు ఎలా భరించగలను? మేమిద్దరం ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్నాం. అందుకే బలవంతంగా తనకి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆహానాకి చాలా కోరికలుండేవి. ఎగ్జామ్స్ రాయాలని, డాన్స్ చేయాలని అనుకునేది. కానీ నేను తన ఏ కోరికను తీర్చలేకపోయాను. అమ్మా, చాలు. మీలాంటి అబ్బాయి చేతిలో తను చేయి పెట్టగలిగాను. అది చాలా గొప్ప నాకు. బాబు, నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు తన కలలను నెరవేరుస్తావనే. నా ఆహానా నీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదు. తను నిన్నెప్పుడూ మోసం చేయదు. ఆమె మీ కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నాకు నమ్మకం ఉంది, ఒకరోజు తను మీ ఇంటి వాళ్ళ మనసు గెలుచుకుంటుంది కదా. ఇలాంటి విషయాలు ప్రేమగా చెప్పేవాళ్ళు అవసరం. అలాంటి వాళ్ళు దొరికితే ప్రాణాలైనా ఇస్తారు. బాగు, నా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నువ్వే అంతా తనకి. నువ్వే నమ్మగలిగే వ్యక్తివే. అమ్మా, మీరు అస్సలు చింతించకండి. అహానా ఇప్పుడు నా బాధ్యత. నేను నా బాధ్యతను చాలా చక్కగా నెరవేరుస్తా. మా కుటుంబం పెద్దదని ఒప్పుకుంటాను. అందరి దృష్టికోణాలు వేరు. అహానా ఉందిగా, ఒకరోజు తను అందరి మనసుల్లో స్థానం పొందుతుంది. నేనింక వెళ్తాను. వంటగదిలో ఉంటాను. నువ్వు రా. ఇక వెళ్ళండి, ఆలస్యం అవుతోంది. ఒకే ఇంటి కిందుండి కూడా మనం ఒకరికొకరం ఎంత దూరంగా ఉన్నాం. కానీ ఒక సౌకర్యం ఉంది, మనం ఒకే ఇంట్లో ఉన్నామని. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, చాలా త్వరగా నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్తాను. నేను నీకు దూరంగా ఉండలేను హానా. ఆ నిర్ణయం మీరు తీసుకోలేరు కదా. అవును, ఆ నిర్ణయం నేను తీసుకోలేకపోవచ్చు. కానీ అహానా, నువ్వు నా బాధ్యతవి. నువ్వు నా భార్యవే కదా. తల్లి బాధ్యత నా భుజాలపై ఉన్నట్లే నీ బాధ్యత కూడా నా భుజాలపై ఉంది. నేను నిన్ను నీ తల్లిదండ్రుల ఇంట్లో ఇలా ఉండనివ్వలేను. మీ ఇంట్లో వాళ్ళు నాకు జడ్జ్మెంట్ ఇచ్చేశారు. వాళ్ళకిదే ఇష్టం కదా, వీలైనంత త్వరగా మనకు విడాకులు అయిపోవాలని. అహానా, నేను మనిషిని, మషీన్ కాదు. వాళ్ళ అవసరానికి నన్ను వాడుకోలేరు.
ఇకపై నీ జీవితంలో ఎవరు వచ్చినా బహుశా చాలు. నిన్న రాత్రి మన మధ్య జరిగిన దాని తర్వాత కూడా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవ్వరూ లేరు, ఇంకెవ్వరూ రారు కూడా. అహానా, నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నా వెంట ఉండాలి. చెప్పు, నువ్వు నా వెంటుంటావా? నేను ఆశ వదిలేశాను. నాకు నిజంగా అనిపించడం లేదు. మీ ఇంట్లో నాకు మళ్ళీ చోటిస్తారని అనిపించడం లేదు. అవును, నా మనసులోనే మిమ్మల్ని ఈ సంబంధం నుంచి విముక్తులే చేశాను.